రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కనీసం కాపాడడం కోసం ఉదయగిరి లాంటి మెట్ట ప్రాంతాలలో త్రాగు నీరు లేని దానివల్ల యుద్ధ ప్రాతిపదికన ఉచితాలు ఇచ్చి ఎలా సంబరపడుతున్నారో ఆ విధంగా వెలుగొండ ప్రాజెక్టుకు కానీ, సోమశిల హైలెవెల్ కెనాల్కి కానీ తక్షణమే నిధులు విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఉదయగిరి ప్రాంతంలో ప్రత్యేకించి బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. బోర్ల నీరు ఆధారంగా చేసే సేద్యం వలన ఆ భూగర్భ జలాలలో ఉండే భార లోహాల మూలంగా దాదాపుగా 3-4 ఇళ్ళకి ఒక ఇంట్లో ఒక కిడ్నీ పేషెంట్, తొందరగా వృద్ధాప్యం వస్తూ ఉంది. నరాల బలహీనత, నడవలేని స్థితి, మౌనంగా ఉండిపోవడం ఇళ్లలో, ఈ విధంగా వ్యాధిగ్రస్తులవుతుంటే ప్రభుత్వం ప్రజలను కాపాడడం కోసంగా నిధులు విడుదల చేయకుండా జాప్యం చేయడం అనేది జీవించే హక్కుని హరిస్తుందని చెప్పి స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మేము ఉచితాలు ఇస్తున్నాం, పథకాలు ఇస్తున్నామని చెప్పి నెగ్లిజెన్సీ చేస్తూ ఉన్నారు. 2000 కోట్ల రూపాయలు వెలుగొండ ప్రాజెక్టు ముంపు వాసులు కావాల్సి ఉంటే దానికి నిధులు ఇవ్వకుండా 2000 కోట్లకు బదులు 116 కోట్లు నామమాత్రంగా కేటాయించారు. అందులో ఎంత ఖర్చు పెడతారో కూడా తెలియదు. ఈ విధంగా మొత్తం 900 కోట్ల రూపాయలు ఉన్న వెలుగొండ ప్రాజెక్టు ఈరోజు 9000 కోట్ల రూపాయలు వ్యయం అవుతూ ఉంది. కేవలం దానికి ప్రకాశం జిల్లా 9 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించారు. ఈ విధంగా చూసినట్లయితే ప్రజలకు ఆరోగ్య సంరక్షణ కోసం మంచినీరు దక్కే అవకాశం లేదు. సోమశిల హైలెవెల్ కెనాల్ని జిల్లా మంత్రి రామనారాయణ రెడ్డి గారు 2025 మార్చి 30 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఆ దిశగా ఎక్కడా చర్యలు లేవు. నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు ఈ జిల్లాలకు కలిపి 349 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తే ఏ అవసరాలకు వాడుకోవాలి?